మేము వాళ్ళ दादा నుంచి మా వాళ్ళు ఇది మాది సార్ ముందుగాల నుంచి మేము नमस्कार साथियों, आप देख रहे हैं इतनम पंडुगा यानी बीजा पंडुम के चौथा चैप्टर। और अभी तक आपने देखा होगा कि बीजा पंडुम की शुरुआती पूजा, मुख्य पूजा और जुताई औजार की पूजा और बीज छिड़काव और साथ ही पारिवारिक सामूहिक भोजन प्रिपरेशन को देखा होगा। अभी हम देखेंगे कि ये हमारे परिवार के बड़े बुजुर्ग हैं और इनसे जानने की कोशिश करेंगे कि यह बीजा पंडुम कृषि के मुख्य कार्य से पहले क्यों मनाते हैं। ग्रामीण क्षेत्रों में यह बीजा पंडुम मुख्य कृषि कार्य से पहले इतना महत्वपूर्ण और जरूरी क्यों है। सबसे पहले हमारे चाचा जी से जानते हैं कि वो क्या कहते हैं इस बारे में। నేను అడిగేది ఏంటంటే మనం ఈ విత్తనం పండుగ అనేది ఎందుకు చేసుకుంటాం. మనం పొలాలల్లో నాటేయడం కానీ వడ్లు అలకడం కానీ కాకపోతే వరాలేయడం కానీ ఈ ముఖ్యమైన పనులు ఎందుకు చేసుకోము కొంచెం చెప్పాలి. మరి ఎందుకనేది మనకు ఇంత ఇంపార్టెంట్ అనేది దాని గురించి మీరేమనుకుంటానో మీరు ఆ మునుపటి కాలం నుంచి చూస్తూ వచ్చింది కాబట్టి దాని గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పాలి. ఇది మాది సార్ ముందుగాల నుంచి మేము దాదాలు అమ్మాలు మాది ఫస్ట్ నుంచి చేసేది సార్. అదే ఇప్పుడు వాళ్ళు చేసిన కాడికి వెళ్ళి మేము మళ్ళీ చేస్తున్నాం. ఇక దానికి మేము ఊర్లు పెట్టాం సార్. అది మాకు చిన్నప్పటి పెద్దప్పటి నుంచి మా దాదాలు తండ్రులు చేసేది. ఇప్పటికీ మేము మళ్ళీ దాన్ని చేయకపోతే మేము మళ్ళీ ఇప్పుడు అలికేది మళ్ళీ ఇది చేసినాకనే మేము అలుకుతాం. అలికనే అట్లా పెట్టాం మంచిగా. అది ఇప్పుడు ఇక మేము చిన్నాళ్ళు పెద్దలు ఉన్న వాళ్ళందరూ ఈ పండుగ చేసినాకనే ఇప్పుడు ఇక ఇది అలికేది. ఇంకోటి ఏంటంటే కాదయా, మనం ఈ ఇత్తనం పండుగని చేసేటప్పుడు మనం ఏ దేవుణ్ణి మొక్కుకుంటాము. పండుగల ఊరి పోసమ్మ సార్. ఊరి పోసమ్మ మా దేవునికి అది అన్నీ మాకు ఉన్నది. ఊరి పోసమ్మ గామ తల్లి మాకు మళ్ళా ఇది ఇంకొక దేవుడు ఉన్నాడు. మేము మళ్ళీ దానికి అన్నీ పెట్టుకుంటాం. అది మళ్ళీ మమ్మీని మంచిగా చక్కగా చూసుకుంటారు సార్. అన్నీ చూసుకుంటాయి. अभी तक आपने सुना होगा मेरे चाचा कह रहे हैं कि ये जो इतनम पंडुगा यानी बीजा पंडुम उनके पूर्वजों के देन है। उन्होंने जो सिखाया है उनसे सीखा है वही हम करते आ रहे हैं। यानी वो कह रहे हैं कि हमारे बाप दादा से जो करते आ रहे हैं उसी को हम आगे बढ़ा रहे हैं। मैंने और इनसे पूछा कि इस पूजा में किन किन देवताओं की पूजा होती है, तो उन्होंने कहा कि हमारे जो ग्रामीण देवता होती हैं भूदेव यानी धरती माता और कुल देवता और हमारे पूर्वजों का स्मरण, इन सभी को हम याद करते हैं, इनकी पूजा करते हैं। और हमारा विश्वास है कि अगर हम इन सभी देवताओं की पूजा करने पर अच्छी वर्षा, अच्छी फसल और परिवार की सुख शांति के साथ साथ हमारे कृषि कार्य में किसी प्रकार की बाधा उत्पन्न नहीं होती है, यह हमारा विश्वास है। इसलिए हम हर साल यह त्यौहार मुख्य कृषि कार्य से पहले करते हैं। तो अभी हम बात करेंगे मेरे पिताजी से, तो उनका क्या कहना है. तो బాబు నువ్వేందంటే అంటే ఇత్తనం పండుగ నీకు తెలిసినట్టు చెప్పాను. ఇది ఎందుకు మొక్కుతామంటే మా దాదాలు పరిదాదాల కాడ నుంచి మొక్కుతాను కాబట్టి భూదేవి తల్లికి, గామ తల్లికి, పోసమ్మకు ఇక్కడ ఉన్న దేవదైవం ఏడెమ్మరి ఉంటుంది, వట్టంపాడు ఉంటుంది. దాటికి అరొక దానికి మేము ఒక కోడిపూరి ఇచ్చినాక తర్వాత ఆరు మేము కొత్త ఇత్తనం అనేది మనిషికి ఒక పిరికెడు భూదేవి మీద చల్లుకుంటాం. చల్లుకున్న తర్వాతనే అప్పుడు ఇక మేము ఎక్కడైనా అలుక్కుంటాం, నారైనా పోసుకుంటాం, ఏ పని అయినా కానీ చేయగలుగుతాం. ఈ పని ఒకటి చేయండి మాత్రం భూదేవికి మేము ఒక కోడిపూరి ఇస్తాం, గామ తల్లికి కోడిపూరి ఇస్తాం. అప్పుడైతేనే ఇక ఏ పని అయినా చేసుకుంటాం మేము. అంతదాకా మాత్రం అలుకుడు కానీ నారు పోసుడు కానీ ఏ పని అయినా కూడా మా ఊర్లో చెయ్యము. మేము ఒకటే పరివారం కాదు, వేరే వేరే పరివారాలు కూడా ఎవరు ఏలమూలకు ఏలమూలు, వాసమూలకు వాసమూలు, కుర్సమూలకు కుర్సమూలు ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. ఎవరిది వాళ్ళు ఇంటింటికి మా పరివారం అందరం కలిసి మేము ఒక్క కాడ ఈ పని చేసుకుంటాం. ఈ పని చేసుకున్న తర్వాత ఇక ఎక్కడైనా కూడా మేము అలుక్కుంటాం. ఇక ఈ పని చేయండి అయితే ఏడ అలుకుడు మేము మొదలు పెట్టుకోము. मैंने अपने पिताजी से पूछा है कि यह बीजा पंडुम हम क्यों मनाते हैं, इसके बारे में अपने शब्दों में बताइए. तो उन्होंने कहा कि यह हमारे पूर्वजों की देन है, हमारे दादा परदादा करते आ रहे थे, इसी को हम आगे बढ़ा रहे हैं. और इसमें मुख्य रूप से हम ग्रामीण देवता और भूदेव यानी धरती माता और अनेक देवताओं का पूजा करते हैं. जिसके बाद परिवार सहित बीज छिड़काव यानी बुआई करते हैं. उसके बाद सभी देवताओं को जिनकी भी पूजा अर्चना करते हैं उन्हें मुर्गा या मुर्गी बच्चा अर्पित करते हैं. उसके बाद ही मुख्य कृषि कार्य करते हैं. इसके बिना हम अपने खेतों में मुख्य कार्य प्रारंभ नहीं करते हैं. और हम ही नहीं, हमारे क्षेत्र के
अनेक गांवों में यह परंपरा आज तक बनी हुई है और हमारे गांव में भी हर एक परिवार यह त्यौहार मनाने के पश्चात ही अपने खेतों में मुख्य कार्य प्रारंभ करता है। हमारे माँ लोग हैं, ये सब बैठे हैं, तो इनसे भी बात करेंगे कि इनका क्या कहना है। పెద్దవా ఏంటంటే నేను అడిగేది ఏంటంటే మనం ఇత్నం పండుగ అనేది ఎందుకు చేస్తాం అంటే ఇత్నం పండుగ చేయండి మనం పొలాలల్లో అంటే అల్కము నారు వేయము వరాలు వేసుకోము అట్లా అంటే ముఖ్య పనులు మనం ఏం చేసుకోమన్నమాట అంటే ఎందుకు అంటే నీకు తెలిసినట్టుగా నువ్వు చిన్న మీరు బాగా పెద్దోళ్ళు కాబట్టి నువ్వు ఇంటికి अब मैं एक बात बताना भूल गया हूँ कि ये अभी हमारे परिवार में यालम परिवार में जो है अभी सबसे बड़े के रूप में देखा जाता है, क्योंकि हमारे दादा जो 3 दादा थे, 3 दादाओं के बाद हमारे दादियाँ, उनके बाद जो हमारे उन दादाओं के जो बच्चे थे, उन बच्चों में सबसे बड़ी इस यालम परिवार की बहू है। और मेरी बड़ी तो उनसे जानेंगे कि वो जब इस हमारे परिवार में जब शामिल हुए तब से वो काम को देख रहे हैं, तो वो उनका क्या कहना है हम जानेंगे। పెద్దవా ఇత్నం పండుగ అనేది మనం ఎందుకు చేస్తామో, మా ఇత్నం పండుగలలో మనం మన దేవతల్ని ఏ దేవతని మొక్కుకుంటామో దాని గురించి కొంచెం చెప్పు. ఇట్లా పట్టుకొని మాట్లాడేంగే. మేము వాళ్ళ దాదాల నుంచి మామూలు దాదాల కాడి నుంచి మేము చేసేదే ఇక ఇట్నం పెట్టాలంటే అందరం పరివారంతా కూడి ఇక ముందు మా మామగారు తాతగారు చేసిన పరివారంతా కూడి ఇప్పుడు వాళ్ళు పడిపోయేటోళ్ళకి మేము మళ్ళీ అయితే ఇక అదే పరివారం బట్టి ఇక మేము అట్లా ఇట్నం పెట్టుకోకట వరి అలుకుడు ఇక నారు పోసుకోకట అరాలు చేసుడు అన్ని పనులు మేము చేసుకుంటాం. मैंने अपने बड़ी माँ से भी लगभग सेम सवाल पूछा था कि यह त्यौहार हम क्यों मनाते हैं या हमारे लिए इतना महत्वपूर्ण क्यों है। उन्होंने भी यही जवाब दिया कि जब से मैं इस फैमिली में शामिल हुई हूँ तब से हमारे जो सास ससुर करते आए हैं उसी काम को हम अपने परिवार के साथ आज भी कर रहे हैं और इसके बाद ही हम अपने मुख्य कार्यों में उतरते हैं। ఇంకొకటి ఏంటంటే బాబు, మనం కోళ్ళను మొక్కుతాం కదా, మొక్కే టైంలో మనం వేసిన బియ్యపు ఇత్తులు అవి తింటే దానికి ఏమర్థం, అవి తినకపోతే దానికి ఏమర్థం, దాని గురించి చెప్పాలి. बेसिकली मैं अपने पिता से यह पूछ रहा हूँ कि जो मुर्गी बच्चा देते हैं देवी देवताओं को, तो उसमें क्या होता है, जब हम कुछ चावल के दाने सामने रखते हैं और देवी देवता के नाम से हम उसकी आराधना पूजा करते हैं, तो उसमें क्या होता है, जब मुर्गी बच्चा दाना चुगता है तो उसका क्या संकेत है और नहीं चुगता है तो उसका क्या संकेत है, इसके बारे में बताइए। तो इनका क्या कहना है सुनते हैं। భూదేవి దగ్గర తెచ్చి మేము దీన్ని బియ్యం పోసి మొక్కితే భూదేవి కాడ అక్కడ బియ్యం ముట్టకపోతే ఇది మా మీద నమ్మకం తక్కువ దేవుడు అని అనుకుంటాం. అది మంచిగా ముట్టింది అనుకో, దేవుడు మా మీద మంచిగా నమ్మకం ఉన్నది, ఇక మనకు పర్వాలేదు, ఇక అలుక్కోవచ్చు, మనకు వడ్లు ఎట్లన్నా పండుతాయని భరోసా కొద్ది మేము ఉంటాం. దేవుని నమ్మకంతో ఉంటాం. అందుకనే మేము దేవుని ఎక్కడ పోయినా కానీ భూదేవి తల్లిని ఎక్కడ పోయినా మేము తలుచుకుంటాం. కోడిపూరి దేవార్లకు ఏ దేవారు ఉంటుందో ఆ దేవారికి మాత్రం మేము కోడిపూరి ఇస్తాం. ఊర్లో పూసమ్మ ఉంటుంది, ఊర్లో గామ తల్లి ఉంటుంది, ఊర్లో భూదేవి తల్లి కానీ మొక్కుతాం. మేము మొక్కి కోడిపూరి కానీ ఇస్తాం. అయితే అవి ముట్టేదనుకో, ముట్టకపోతే ఎందుకైతే ముడతలేదు, మన దగ్గర ఏమన్నా తప్పులున్నాయా ఎప్పులున్నాయా ఇది ఎందుకైతే మొక్కలేదు అనుకొని కూడా దాని సంగ మేము ఆలోచన చేసి మళ్ళీ తిప్పి కూడా దాన్ని మొక్కితే మా తప్పు ఉంటే తప్పు కోసం కూడా ముడతాయి. వీళ్ళు ఈ తప్పు చేసి ఇంట్లో అట్లా నేను ఇంత దాకా ముట్టలేదు, ఈ తప్పు మాత్రం చేయకూడదని తప్పు ముడుతుంది. కోడికూరి ముడితేనే దాని అప్పుడు అలాలు చేస్తాం. భూదేవి తల్లికి కానీ, గామ తల్లికి కానీ, పోసమ్మకి కానీ, కట్టమసికి కానీ మరొక దానికి మేము దేవదైవాలకి ఇస్తాం. దేవదైవాలకి ఇచ్చినాకనే అప్పుడు మేము కొత్త ఇస్తున్నాం అనేది భూదేవి తల్లి మీద చల్లుతాం. అంటే మా పరివారం ఎంతమంది ఉన్నాలో అంతమందిని బొత్తిగా మనిషికి పిరికాడు. ఆ రోజున ఆ మొక్కిన రోజున మనిషికి పిరికాడు చల్లుకుంటాం. ఇక తర్వాత ఇక మాకు ఎక్కడైతే అలుకుడు ఉంటే అక్కడ అలుక్కుంటాం, నారు పోసి ఉంటే నారు పోసుకుంటాం. ఏ పని అయినా కానీ చేయగలుగుతుంది. అదొక పని మాత్రం మేము చేయండి మాత్రం భూదేవి మీద మేము ఇత్తు అలకాం. मेरे पिताजी का कहना है कि जब हम मुर्गी बच्चा देते हैं भूदेव यानी धरती माता के ऊपर कुछ
चावल के दाने डालते हैं, फिर अनेक देवी देवताओं का आराधना करते हैं। और जब वह मुर्गी बच्चा उस दाने को चुभता है तो हमें एक संकेत मिल जाता है कि बिना किसी डर के, भय के हम खेती काम कर सकते हैं, बुआई कर सकते हैं, रोपाई कर सकते हैं और हमें अच्छी फसल होने की संभावना बनी रहती है। लेकिन जब वह मुर्गी बच्चा दाना नहीं चुभती है तो हमें शंका बनी रहती है कि इस वर्ष यानी हमारे फसल में कमी आ सकती है या वर्षा कम हो सकती है। अनेक पहलू हैं जो हमें शंका में डालती है। इसी वजह से हम मुर्गी बच्चों को देते हैं और जब वह दाना छुप जाती है तो हमें एक विश्वास रहता है। इसीलिए हम कृषि कार्य से पहले यह एक त्योहार के रूप में करते हैं और यह संकेत भी मिल जाता है हमें कि हम अब बिना डर के यह बुआई और रोपाई कर सकते हैं। और इस कार्यक्रम के बिना हम खेतों में मुख्य कार्य कभी नहीं करते हैं। और उस दिन सभी परिवार के साथ धान छिड़काव यानी बुआई करते हैं। कार्यक्रम के अगले दिन बाद से ही अपने अपने खेतों में मुख्य कार्य प्रारंभ करते हैं। मेरे जानकारी के अनुसार हमारे बस्तर संभाग के बीजापुर जिले में प्रत्येक गांव यह त्योहार मनाता है और इससे आप अंदाजा लगा सकते हैं कि ग्रामीण क्षेत्रों में यह त्योहार इतना पंडुगा यानी बीजा पंडुम कितना महत्वपूर्ण हो सकता है। आज के लिए बस इतना ही, मिलते हैं अगली जानकारी के साथ। अगर वीडियो पसंद आई हो तो लाइक, शेयर एंड सब्सक्राइब जरूर करें।